అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మరొక స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ స్మారక చిహ్నం సఫ్దర్జంగ్ సమాధి. ఈ సఫ్దర్జంగ్ సమాధి దేశ రాజధాని అయిన ఢిల్లీలో జోర్బాగ్ మెట్రో స్టేషన్కి సమీపంలో ఉంది. దీనికి సమీపంలోనే లోడీ పార్క్, అలాగే సఫ్దర్జంగ్ విమానాశ్రయం కూడా ఉంది. సఫ్దర్జంగ్ సమాధి భారతదేశంలోనే ఢిల్లీలో ఇసుకరాయితో మరియు పాలరాతో కూడినటువంటి సమాధి. ఈ స్మారక కట్టడం అంతా కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ స్మారక కట్టడం చూడడానికి తాజ్మహల్ను పోలి ఉంటుంది, కానీ రంగులో ఎరుపు మరియు గోధుమ రంగు, అలాగే తెలుపు రంగులతో కూడినటువంటి గోపురాన్ని కలిగి ఉంటుంది. దీన్ని 1754లో మొఘలు శైలిలో నిర్మించారు. 1748లో అహ్మద్ షా బహదూర్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అవధ్ నవాబ్ అయినటువంటి సఫ్దర్జంగ్ మొఘల్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. చుట్టూ ఉద్యానవనంతో కూడినటువంటి ఈ సమాధి మునుపటి మొఘల్ సామ్రాజ్య సమాధులతో శైలిలో ఉంటుంది. అప్పట్లో మొఘల్ కుటుంబానికి చెందిన చక్రవర్తుల శక్తులు బాగా తగ్గిపోయాయని గుర్తుగా అటువంటి సమాధి తోట సముదాయాన్ని నిర్మించడం ఇదే మొదటిసారి. సఫ్దర్జంగ్ అవధ్కు రెండవ నవాబుగా పరిపాలన చేశాడు. మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తున్న సమయంలో అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఇతను ఒకడు. 1748లో చక్రవర్తి మహమ్మద్ షా మరణం తర్వాత ఢిల్లీకి మకాం మార్చాడు. కొత్తగా పట్టాభిషేకం చేయబడిన మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా బహదూర్ ఆధ్వర్యంలో మొఘల్ సామ్రాజ్యం ప్రభావం ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే తగ్గింది. ఆ సమయంలో సఫ్దర్జంగ్ వజీర్ ఉల్ మమల్క్ ఈ హిందుస్థాన్ అనే బిరుదుతో ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. బిలాల్ మహమ్మద్ ఖాన్ అనే వాస్తుశిల్పి రూపొందించినటువంటి ఈ సమాధి సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సమాధి చివరి మొఘల్ వాస్తుశిల్పానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమాధికి సమీపంలోనే 1386లో మంగోల్కు చెందిన తైమూర్ మరియు తుగ్లక్ రాజవంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ ఖాన్కి మధ్య యుద్ధం జరిగిన చారిత్రక ప్రదేశం దీనికి సమీపంలోనే ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఈ స్మారక కట్టడాలన్నీ కూడా చాలా వరకు తోటల మధ్యలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. మొఘల శైలిలో కనిపించినటువంటి ఈ సఫ్దర్జంగ్ సమాధి తాజ్మహల్ పోలి ఉండి ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది.